ముల్కీ రూల్స్కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కరెక్ట్గా 73లో పివి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా. ముల్కీ రూల్స్ షల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టారు. జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది. అది కూడా అక్కడ కూడా 60-70 మంది చనిపోయినారు పోలీస్ కాల్పులలో, వందలాది వేలాది మంది అరెస్టులు అయినారు. చాలా ఒక 5-6 నెలల పాటు బీభత్సంగా జరిగింది. అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్ మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అల్గా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహా వృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి.